శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధినామ సంవత్సరం ఉంటుంది. అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి అంటే మీ రాశిలో ఉన్న నక్షత్రాల గురించి తెలుసుకుందాము. అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ముఖ్యంగా ఈ నక్షత్రాల వాళ్ళు మేషరాశి యొక్క ఫలితాలు తెలుసుకోవాలి. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ముఖ్యంగానండి ఈ రాశి మీ మేషరాశి వారికి 1 మే నుంచి గురుడు ద్వితీయ స్థానమందు, అలాగే శనైశ్వరుడు లాభస్థానమందు, అలాగే రాహుకేతువులు వ్యయమందు, షష్టమ స్థానమందు సంచరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం గోచార రీత్యా తెలుసుకుంటామండి. గోచార రీత్యా కూడా గురుడు ద్వితీయ భావంలో ఉండడం వలన శుభయోగ కారకుడు. అన్ని రంగాల్లోనూ విశేషంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు. ధనాన్ని, సౌభాగ్యాన్ని, సత్కార్యములు చేసేట్టుగాను, స్త్రీలలో ప్రాధాన్యం ఉండేట్టుగాను, మీకు హాని లేకుండా ఉండేట్టుగాను, పుణ్య కార్యక్రమాలు చేసేవారుగాను, సుఖభోజనము, వాక్చాతుర్యము ఉండేట్టుగాను, సంగీతం పట్ల ఇష్టము మక్కువ ఎక్కువగా ఉండేట్టుగాను, ముఖవర్చస్సు పెరిగేట్టుగాను, వ్యక్తిగత విలువలు పెరిగేట్టుగా ఈ గురు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగానండి ఈ సంవత్సరం కూడా గురు ప్రభావం వలన గాయకులకి ద్వితీయ భావం చూస్తాం కాబట్టి, కంఠధ్వని కూడా చూస్తాం కాబట్టి గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలు వస్తాయండి. వాళ్ళకి ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు. ఈ సంవత్సరం మొత్తం కూడా సోదర వర్గం వారికి మీరు బాగా సహాయం చేస్తారు. వాళ్ళ వల్ల మీకు సహాయం కూడా ఉంటుంది. తరచూ మీరు దగ్గర ప్రాంత ప్రయాణం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు శుభవార్తలు వింటారు. అలాగే మీ రాశి వారికి విద్యలో బాగా రాణించడం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యలో రాణిస్తారు. భూములు, వాహనాలు, అలాగే బంగారం, ఇంకా గృహ ప్రవేశాలు కూడా చెప్పచ్చండి. అలాగే నూతన వస్త్రాలు మీకు ఉంటాయి. అంతేకాకుండా వ్యవసాయదారులు కూడా అద్భుతంగా ఫలితాలు సంవత్సరం మొత్తం కూడా బాగుంటాయి. అది కూడా ఆగస్టు, సెప్టెంబర్ నుంచి మరింత మంచి ఫలితాలు ఉంటాయండి. ఎల్లప్పుడూ మీరు ఆరోగ్యంగా, సుఖంగా, ఎప్పుడు వస్త్రలాభాన్ని వస్త్రలాభం తెలుసుకోవడం, మంచి మంచి బట్టలు కలిగి ఉంటారు. ఇంకా సంతానం విషయం చూసుకుంటేనండి అద్భుతం. అసలు యాక్చువల్గా పంచమ స్థానంలో రవి బుధులు ఉన్నారు. అలాగే గురుదృష్టి కూడా పంచమ స్థానానికి పర్ఫెక్ట్గా ఉంది. శని చూస్తున్నాడు. అసలు ఏంటి సంతానం విషయంలో రవి బుధులు బుధాదిత్య యోగంలో ఉండడం వలన, పంచమ స్థానం బాగుండడం వలన ఆగస్టు, సెప్టెంబర్ నెలలో సింహరాశిలో ఉంటారండి. వీరికి పుత్రుగా సంతానం యోగం ఉంటుంది. ముఖ్యంగా రవి బుధులు బుధాదిత్య యోగం బాగా ఉంటుంది. ఇలా ఉండడం వలన జనాకర్షణ బాగా కలిగి ఉంటారు. క్రీడా రంగంలో మంచి ప్రతిభ కనబరుస్తూ రివార్డులు కూడా గెలుచుకుంటారు. మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా విజయవంతమైన కాలం అని చెప్పచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఆడేవాళ్ళకి ఇందాక చెప్పాను కదా రివార్డులోనే, అలాగే సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడుగా ఉంటుంది. అంతేకాకుండా సినిమా కళాకారులకి, సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి నవంబర్, డిసెంబర్ వరకు కూడా మీకు అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి స్పెక్యులేషన్ కూడా బాగా కలిసి వస్తుందండి. రవి బుధుల కాంబినేషన్ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మీకు బాగా స్పెక్యులేషను, స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు రావడము అనుకూలవంతమైన కాలం అని చెప్పచ్చు. శుభకార్యాలు చేస్తారు. శని దృష్టి కూడా పంచమ స్థానానికి ఉంది కాబట్టి మంత్రి పదవులు వస్తాయి. మంత్ర సిద్ధి కలుగుతూ ఉంటుంది. మీకు ఎలాగా మాట్లాడాలో అలా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. మాట నేర్పడతాను అంటాం కదా, అలాగే స్త్రీలకు కూడా అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారండి. వాళ్ళకి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి CA, కాస్ట్ అకౌంటెన్సీ, CME అంటాం కదా, ICAA
ఏసీఎస్ విద్యలో ఉన్న వాళ్ళకి విజయం సాధిస్తారండి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకి అంటే తర్వాత ఎంబీబీఎస్ కోసము ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్తారు. రవి బుధులు కన్యా రాశిలో ఉన్నారండి. అంటే 6వ భావంలో కన్యా రాశిలో ఉన్నారు. అలాగే 6వ భావంలో కూడా కేతు ఉన్నాడు. ఇలా ఉండే వల్ల ఏంటి, రవి బుధులు 6వ భావంలో ఉండడం వలన బుధాదిత్య యోగం కూడా ఉంటుంది అక్కడ. సో బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. మీ రాశికి బుధుడు మంచివాడు కాదు, అయినా రవి బుధులు కాంబినేషను కేతు కూడా ఉండడం వలన మీరు ఈ ఎలక్షన్స్లో ఉంటే ఎలక్షన్స్లో సక్సెస్ అవ్వడము, ఎలక్షన్స్లో సీట్స్ సంపాదించడము, ప్రజల ఆదరణ అభిమానాలు పొందడము మీకు ఉంటుంది. అంతేకాకుండా ఈ కేతువు కూడా బుధుడు ఇచ్చే ఫలితాలు శుభ ఫలితాలు, అలాగే రవి ఇచ్చే శుభ ఫలితాలు కూడా కేతు ఇస్తాడండి. అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. శత్రుభయం లేకుండా చేస్తూ ఉంటాడు. అలాగే రోగాలు రుణ బాధలు లేకుండా అన్ని రంగాల్లోనూ కార్య విజయం కలిగేట్టుగాను, ధైర్య సిద్ధి కలిగేట్టుగాను, విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అయ్యేట్టుగాను, మీ మేనమామలకి అద్భుతంగా ఉండేట్టుగాను, స్టాంపింగ్ అవ్వడము, అంటే కొంతమందికి H1B వీసా రావడము, పర్మనెంట్ రెసిడెన్స్ అంటాం, అది గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడము, ఇవన్నీ జరుగుతాయండి. 6వ భావంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. యోగాన్ని సిద్ధిస్తుంది. అలాగే గురువు ప్రభావం వల్ల కూడా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దగ్గరకు వచ్చిన సంబంధాలు ఇంతకుముందు ఆగిపోయి ఉండొచ్చు, అటువంటి సంబంధాలన్నీ మీకు శుభాలు జరుగుతాయండి మీకు మీ ఇంట్లో. అలాగే మీ వ్యాపార విస్తరణ, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి వ్యాపార విస్తరణ చేసుకుంటారు. దాంట్లో కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే అష్టమ స్థానంలో కూడా గురు దృష్టి ఉండడం వలన సడన్ గెయిన్స్ ఉంటాయండి. కాకపోతే శని కూడా చూస్తున్నాడు కాబట్టి అష్టమ స్థానాన్ని మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి, అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ విద్యార్థులకి అద్భుతమైన కాలము. ముఖ్యంగా భాగ్యస్థానాధిపతి కూడా ద్వితీయ భావన ఉండడం వలన మీరు విదేశాలు వెళ్ళడానికి, చదువు బాగా రావడానికి కూడా అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు షిరిడి సాయిబాబా వంటి దర్శనాలు, తీర్థయాత్రలు, అలాగే గురువుగారిని సందర్శించడము, పీఠాధిపతి సందర్శన జరుగుతుంది. విదేశాలకు ఉన్నతమైన విద్యలు వెళ్తూ అక్కడ ఎంబీబీఎస్ మీ కోరుకున్న యూనివర్సిటీస్లో మీకు సీట్ రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయండి. అద్భుతం. అంతేకాకుండా మీరు ఏ బిజినెస్లో ఉన్నా ఆ బిజినెస్ బాగా సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా మీరు ఫుడ్ బిజినెస్లో ఉన్నా, బంగారం వెండి బిజినెస్లో ఉన్నా, అలాగే వస్త్ర వ్యాపారులైనా, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఇంకా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న, సిమెంట్ పరిశ్రమలు, అలాగే కొంతమంది మనం ఫార్మాస్యూటికల్స్ రంగం ఉంటారా వాళ్ళకి, అంటే ఈ పరిశ్రమల వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. మీరు ఈ బిజినెస్లో ఉంటే, ఈ బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఉంటే మీకు బాగా డెవలప్ అవుతారు. అంతేకాదండి, మీకు ఉద్యోగాల కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి, మీరు అన్ని రంగాల్లోనూ ముందంజ ఉంటారు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి శని రిలేటెడ్ ఇండస్ట్రీస్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ, గ్రూప్స్ కానీ, సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు వాళ్ళకి కానీ, అలాగా మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా వాటిల్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా మంచి పదవులు రావడానికి, ధనయోగం కలగడానికి, పదవుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి కూడా మీలో చాలామందికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ రాహు ప్రభావం అంటే శని ప్రభావం గురించి చెప్పాలండి. శని మీకు బాధకుడు అవుతాడు కదా, లాభస్థానంలో ఉన్న శని బాధకుడు అవుతాడు. మీకు గురుడేమో అక్టోబర్ నుంచి అలాగే ఫిబ్రవరి వరకు కూడా మీకు రిట్రోగ్రేషన్లో ఉంటాడు. గురుడు బలంగా రిట్రోగ్రేషన్లో ఉంటుంటే బలమైన మంచి ఫలితాలు ఇస్తాడు. శని జూన్ నుంచి నవంబర్ వరకు కూడా వక్రగతిలో ఉంటాడు కాబట్టి చెడు ఫలితాలు ఇస్తాడు. కాబట్టి చెడు ఫలితాలు అంటే లాభస్థానాలు అంటే చెడు ఫలితాలు అంటే మీకు బాధ పెట్టి స్లో చేసి మీకు ఫలితాలు అల్టిమేట్గా ఇస్తాడనమాట. ఏదైనా లాభస్థానంలో ఉన్న శని యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఏంటంటే మీరు చేస్తున్నటువంటి శని కారకత్వం బిజినెస్లు సక్సెస్ అవుతారు, సేవకా జనం మీకు ఉంటారు, ధైర్యం ఉంటుంది, పుణ్యక్షేత్ర దర్శనం ఉంటాయి, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు బాగుంటుంది. శుక్రుడు కూడా మీకు వ్యయభావంలో ఉన్నాడండి. రాహు వ్యయభావంలో ఉన్నాడు. ఈ రాహు వ్యయభావంలో 12వ భావంలో ఉంటే అంత మంచిది కాదండి. మనస్తాపం కలిగించడము, అపజయాలు కలిగించడము, జనరల్గా ఇంద్రియ నిగ్రహ శక్తి లేకుండా ఉండిపోవడము, కుటుంబంలో పీడ, బంధుమిత్రులతో కలహాలు, చికాకులు, ఇటువంటివన్నీ ఉంటాయండి మీకు. ఈ రాశి వాళ్ళకి మీద అందరికీ ఉంటాయని కాదు, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో రాహు బాధిస్తూ ఉంటాడు. అలాగే గురుబలం ఉండడం వలన, ద్వితీయ భావంలో గురుడు ఉండడం వలన సంవత్సరం మొత్తం ఉంటాడు. మీ మేషరాశి వాళ్ళకండి ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలం బాగా ఉంది.
గురు బలం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. అపజయం అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి, అమ్మవారు. మీరు ఎంత విధంగా ఎన్ని రకాలుగా పూజిస్తే అన్ని విధాలుగా శనీశ్వరుడు యొక్క బాధలు తగ్గడమే కాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నాండి, లేడీస్ కూడా అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికే ఈ సంవత్సరం మొత్తం కూడా అవకాశాలు ఉన్నాయి.